హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ రెండో భార్య పార్ట్ 6. ఇక కథలోకి వెళితే ఆసుపత్రి కారిడార్లో డాక్టర్ చేతిలో ఉన్న బర్త్ రిజిస్టర్ మీద విక్రమ్ ఎంతో గర్వంగా సంతకం చేసిన ఆ క్షణం ఆదిత్య అహంకారం శాశ్వతంగా సమాధి చేయబడింది. తన చేతిని విక్రమ్ అడ్డుకున్న విధానం, ఆ కళ్ళల్లో కనిపించిన తండ్రి హక్కు ఆదిత్యను చెంపదెబ్బ కొట్టినట్లుగా నిలదీశాయి. 10 ఏళ్ల క్రితం తాళి కట్టిన హక్కుతో ఆ బిడ్డ మీద తనకు ఏదైనా స్థానం ఉంటుందేమోనన్న అతని క్షణికావేశం విక్రమ్ చూపించిన ప్రేమ ముందు బూడిదైపోయింది. ఆదిత్య మౌనంగా వెనక్కి తగ్గాడు. ఉదయం 7 గంటల సమయం. సూర్యకిరణాలు ఆసుపత్రి అద్దాల గుండా లోపలికి ప్రవేశిస్తున్నాయి. పాల్గొని ఒక ప్రత్యేకమైన వార్డులోకి షిఫ్ట్ చేశారు. ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక నేరస్తుడు తాను చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తూనే తాను కోల్పోయిన స్వర్గాన్ని దూరం నుంచి చూస్తున్నట్లుగా ఆదిత్య ఆ వార్డ్ తలుపుకున్న చిన్న అద్దం గుండా లోపలికి చూస్తున్నాడు. లోపల దృశ్యం ఒక అద్భుతమైన పెయింటింగ్లా ఉంది. పాల్గొని బెడ్ మీద పడుకొని ఉంది. ముఖంలో అలసట ఉన్న ఆ కళ్ళల్లో ఒక అంతులేని ప్రశాంతత, మాతృత్వపు గర్వం వెల్లివిరుస్తున్నాయి. పక్కనే విక్రమ్ కూర్చొని ఉన్నాడు. అతని ఒడిలో ఇప్పుడే పుట్టిన ఆ పసికందు ఉన్నాడు. ఆ పసివాడిని చూస్తూ విక్రమ్ ముఖంలో 1000 వోల్ట్ల కాంతి వెలుగుతుంది. బెడ్ మీద పాల్గొని పక్కన కూర్చున్న నీలు వంగి ఆ పసికందు నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టింది. నాన్న, తమ్ముడు నీలాగే ఉన్నాడు నాన్న అని ఆ చిన్నారి అంటుంటే విక్రమ్ నవ్వి పాల్గొని చెయ్యి పట్టుకున్నాడు. లేదు కన్నా, తమ్ముడు అచ్చం మీ అమ్మలాగే ఉన్నాడు. ఈ పవిత్రమైన అమ్మలాగే ఎంతో అందంగా ఉన్నాడు అంటూ విక్రమ్ పాల్గొని నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు పాల్గొని సిగ్గుతో కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళల్లో నుంచి 2 ఆనంద బాష్పాలు రాలాయి. అది ఒక పరిపూర్ణమైన కుటుంబం. ఒక భార్య, భర్త, కూతురు, ఇప్పుడే పుట్టిన కొడుకు. ఆ గదిలో ఉన్న ప్రతి అణువులోనూ ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకున్న బాధ్యత కనిపిస్తున్నాయి. బయట నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్న ఆదిత్య కళ్ళ వెంబడి ధారగా నీళ్లు కారుతున్నాయి. ఆ గదిలో ఉండాల్సిన స్థానం అతనిది. ఆ బెడ్ మీద ఉన్న పాల్గొని పక్కన కూర్చోవలసిన భర్త తను. ఆ పసి బిడ్డను ఎత్తుకొని మురిసిపోవలసిన తండ్రి తను. 10 ఏళ్లుగా తన కోసమే బతికిన ఆ దేవతకు దక్కాల్సిన ఈ ఆనందాన్ని తన చేతులతో తానే నాశనం చేసుకున్నాడు. నాకు వారసుడు కావాలి అని ఒక అహంకారంతో ఆమెను గెంటేసి తన జీవితానికి తానే నిప్పు పెట్టుకున్నాడు. లోపల విక్రమ్ పాల్గొని సంతోషాన్ని చూస్తుంటే ఆదిత్యకు ఒక పెద్ద నిజం అర్థమైంది. ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టేది కాదు. ఒక స్త్రీ తన ప్రేమతో, ఓపికతో దాన్ని స్వర్గంగా మారుస్తుంది. పాల్గొని ఉన్నప్పుడు తన ఇల్లు ఒక స్వర్గం. ఆమె వెళ్ళిపోగానే అది కేవలం ఒక గోడల మధ్య ఉన్న శ్మశానంలా మారిపోయింది. తను ఒక వజ్రాన్ని రోడ్డు మీద పడేసి గాజు ముక్కల కోసం పరిగెత్తిన మూర్ఖుడినని అతనికి ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. భారమైన హృదయంతో, కన్నీళ్లతో అక్కడి నుంచి వెనుదిరిగాడు ఆదిత్య. కారులో ఇంటికి వెళుతున్న ఆదిత్యకు తన జీవితం ఒక సినిమా రీల్లా కళ్ళ ముందు తిరుగుతోంది. కోర్టులో కనకదుర్గ కుట్రను బట్టబయలు చేస్తూ ఇది నా బిడ్డ అని శృతికి పుట్టిన తన కూతుర్ని ఆదిత్య గర్వంగా చూపించాడు. ఆ క్షణంలో తనకంటూ ఒక వారసుడు ఉందని, పాల్గొని బిడ్డతో తనకు పని లేదని అతను ఒక రకమైన తృప్తిని పొందాడు. కానీ ఆ సంతోషం కనీసం వారం రోజులు కూడా నిలబడలేదు. శృతి మామూలు ఆడది కాదు. ఆమెకు ఆదిత్య ఆస్తి మాత్రమే కావాలి, కానీ అతను కాదు. ఆదిత్య కోర్టుకు బిడ్డను తీసుకెళ్లిన విషయం తెలియగానే శృతి తన లాయర్లతో, పోలీసులతో కలిసి ఆదిత్య ఇంటికి వచ్చింది. నా బిడ్డను కిడ్నాప్ చేశాడు అని ఆదిత్య మీద కేసు పెట్టింది. 6 నెలల పసికందు కాబట్టి చట్ట ప్రకారం తల్లికే పూర్తి హక్కులు ఉంటాయని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు, ఆదిత్య మానసిక స్థితి సరిగ్గా లేదని, ఒక గొడ్రాలని, 10 ఏళ్లు ఏడిపించిన సైకో అని, రెండో భార్యను కూడా మానసికంగా వేధించాడని శృతి కోర్టులో ఆధారాలతో సహా నిరూపించింది. ఫలితంగా శృతి తన బిడ్డను శాశ్వతంగా తీసుకుని వెళ్ళిపోయింది. ఆదిత్య ఆ బిడ్డను చూడటానికి కూడా కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డే అయినా
ఆ బిడ్డకు నాన్న అని పిలిచే హక్కును, ఆ బిడ్డ ముఖం చూసుకునే అదృష్టాన్ని ఆదిత్య శాశ్వతంగా కోల్పోయాడు. ఇప్పుడు ఆదిత్య ఇంట్లో ఉన్నది కేవలం ఇద్దరే మనుషులు. ఒకడు సర్వస్వం కోల్పోయిన ఆదిత్య, మరొకరు స్వార్థంతో కొడుకు జీవితాన్ని నాశనం చేసిన కనకదుర్గ. ఆ ఇంట్లో ఇప్పుడు నవ్వులు లేవు, పలకరింపులు లేవు. ఎప్పుడూ ఒక రకమైన నిశ్శబ్దం, భయంకరమైన ఒంటరితనం. కారు డ్రైవ్ చేస్తున్న ఆదిత్యకు ఈ ఆలోచనలు అన్నీ ముంచుకొచ్చాయి. 10 ఏళ్లు పాల్గొని తనకు పిల్లలు పుట్టలేదని ఏడిస్తే ఆమె కన్నీళ్లను చూసి తను నవ్వాడు. ఇప్పుడు తనకు బిడ్డ ఉన్నా కూడా దరి చేరలేని స్థితిలో తను ఏడుస్తుంటే విధి తనను చూసి వెక్కిరిస్తోంది. కర్మ అనేది బూమరాంగ్ లాంటిదని, మనం అవతలి వాళ్లకు ఏది ఇస్తామో అది వడ్డీతో సహా తిరిగి మనకే వస్తుందని అతనికి ప్రత్యేకంగా రుజువయ్యింది. ఇంటికి చేరుకున్నాడు ఆదిత్య. ఇల్లు దయ్యాల కొంపలా ఉంది. సోఫాలో కనకదుర్గ టీవీ చూస్తూ కూర్చొని ఉంది. ఆదిత్య వర్షంలో తడిసి రావడం చూసి, ఏంట్రా, ఎక్కడికి వెళ్ళావు ఈ వర్షంలో? మొహం అలా ఉందేంటి అని అడిగింది. ఆదిత్య ఆమె వంక ఒక అసహాయమైన చూపు చూశాడు. ఎక్కడికి వెళ్తే నీకెందుకమ్మా? నా జీవితం నాశనం అయిపోయింది కదా, ఇక నన్ను ఎవ్వరూ ఉద్ధరించలేరు అంటూ విసుక్కొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళగానే ఎదురుగా ఉన్న అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. 10 ఏళ్ల క్రితం పాల్గొనితో పెళ్లి అయినప్పుడు ఉన్న ఉత్సాహం, ఆ దర్పం ఇప్పుడు లేవు. ముఖంలో ఒక విపరీతమైన ముడతలు, కళ్ళ కింద నల్లటి వలయాలు, చింపిరి జుట్టు. ఒక పిచ్చివాడిలా ఉన్నాడు. అద్దం పక్కనే ఉన్న సొరుగులో నుంచి ఒక పాత ఫోటో ఆల్బమ్ తీశాడు. అది తను పాల్గొని కలిసి దిగిన పెళ్లి ఫోటోలు, హనీమూన్ ఫోటోలు ఉన్న ఆల్బమ్. ఆ ఫోటోలలో పాల్గొని ఎంత అమాయకంగా నవ్వుతుందో. తన చెయ్యి పట్టుకొని ఈ లోకంలో తనకంటే అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరన్నట్లుగా చూస్తున్న ఆమె చూపులు ఇప్పుడు ఆదిత్య గుండెల్లో బాకుల్లా గుచ్చుకుంటున్నాయి. ఒక్క అహంకారం. ఆడది పిల్లల్ని కనలేకపోతే ఆమెకు విలువ లేదు అన్న ఒక దౌర్భాగ్యపు ఆలోచన, తన తల్లి నూరిపోసిన స్వార్థం తనను ఒక రాక్షసుడిగా మార్చాయి. పిల్లలు పుట్టకపోవడం తన లోపమే అయినా సమాజం ముందు పరువు పోకూడదని ఆ నిందను పాల్గొని మీద వేసి ఆమెను చిత్రహింసలు పెట్టాడు. ఆమెను అర్ధరాత్రి వర్షంలో రోడ్డు మీదకు గెంటేశాడు. కానీ ఈరోజు అదే పాల్గొని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తను ఒక గొడ్రాలు కాదని సమాజం ముందు నిరూపించుకుంది. విక్రమ్ లాంటి ఒక పవిత్రమైన మనిషి ప్రేమలో ఆమె సేదతీరుతుంది. తను వదిలేసిన వస్తువుకు విక్రమ్ దేవుడి గుడిలో స్థానం ఇచ్చాడు. ఆసుపత్రిలో వాళ్ళ సంతోషాన్ని చూసిన తర్వాత ఆదిత్యకు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. పాల్గొని ఇక తన జీవితంలోకి ఎప్పటికీ రాదు. ఆమె తనను పూర్తిగా మర్చిపోయింది. విక్రమ్ ఆమెకు ఒక పరిపూర్ణమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆదిత్య గుండె పగిలిపోయింది. ఆల్బమ్ను గుండెలకు హత్తుకొని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. నన్ను క్షమించు పాల్గొని. నేను నీకు చేసిన గాయాలకు మరణం కూడా సరైన శిక్ష కాదు. నా పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. కానీ నువ్వు సంతోషంగా ఉన్నావు. నీ సంతోషమే నాకు చాలు అని తనలో తాను అనుకుంటూ కన్నీళ్లతో ఆ రాత్రి గడిపాడు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య ఒక నిర్ణయానికి వచ్చాడు. గతంలో పాల్గొని మీద తను ఒక సివిల్ కేస్, క్యారెక్టర్ డ్యామేజ్ కేస్ వేయాలని లాయర్తో మాట్లాడాడు. కోర్టులో వెనక్కి తీసుకున్న కొన్ని అపీల్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కనకదుర్గ ఇంకా ఆ కేసుల ద్వారా విక్రమ్ కుటుంబాన్ని వేధించాలని చూస్తుంది. కానీ ఆదిత్య ఇప్పుడు వాటన్నిటికీ ఒక ముగింపు పలకాలనుకున్నాడు. పాల్గొని జీవితంలో తన వల్ల ఇక ఏ చిన్న ఇబ్బంది కలగకూడదని నిర్ణయించుకున్నాడు. తన లాయర్కు ఫోన్ చేసి అన్ని కేసులను, పిటిషన్లను శాశ్వతంగా కొట్టివేయాలని, పాల్గొనికి కానీ విక్రమ్కి కానీ భవిష్యత్తులో ఎలాంటి లీగల్ నోటీసులు వెళ్ళకూడదని కరాఖండిగా చెప్పాడు. దానికి సంబంధించిన ఒక అఫిడవిట్ బాండ్ పేపర్ తయారు చేసి పంపమని లాయర్ని అడిగాడు. ఆ తర్వాత తన స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని ఒక తెల్లటి కాగితం, పెన్ తీసుకున్నాడు. పాల్గొనికి తన జీవితంలో ఆఖరిసారిగా ఒక లేఖ రాయాలని నిర్ణయించుకున్నాడు. తను ఆసుపత్రిలో ఏ ఉద్దేశంతో వచ్చాడో, తన మనసులో ఉన్న పశ్చాత్తాపం ఏమిటో ఆమెకు తెలియజేయాలనుకున్నాడు. పెన్ పేపర్ మీద పెడుతుంటే అతని చేతులు వణుకుతున్నాయి. కంటి నుంచి రాలుతున్న కన్నీటి చుక్కలు ఆ కాగితాన్ని తడుపుతున్నాయి. పాల్గొని, ఇది ఆదిత్య రాస్తున్న లేఖ.
ఈ పేరు చూడగానే బహుశా నువ్వు ఈ కాగితాన్ని చింపి చెత్తబుట్టలో పడేస్తావేమో. కానీ ఒక్కసారి దయచేసి దీన్ని చదువు. నిన్న రాత్రి నేను నీ ఇంటికి వచ్చింది నిన్ను బాధ పెట్టడానికి కాదు, నా తప్పుల భారాన్ని దించుకోవడానికి. కానీ ఆ దేవుడు నన్ను ఒక మంచి పనికి వాడుకున్నాడు. నిన్ను ఆసుపత్రికి చేర్చి నీ బిడ్డ జననానికి ఒక చిన్న సహాయం చేసే అదృష్టాన్ని నాకు ఇచ్చాడు. ఆసుపత్రిలో విక్రమ్, నువ్వు, మీ బాబు, నీలు, మీ నలుగురిని చూసిన తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయి పాల్గొని. 10 ఏళ్ళు నేను ఎంతటి మూర్ఖుడిగా బతికానో నాకు అర్థమైంది. ఒక ఆడదానిలో మాతృత్వం లేకపోతే ఆమెకు విలువ లేదని భావించిన నా అహంకారం ఈరోజు నన్ను అనాథను చేసింది. అవును పాల్గొని, నేను అనాథను. శృతి నన్ను వదిలేసి వెళ్ళింది. నా బిడ్డను కూడా చట్టబద్ధంగా లాక్కొని వెళ్ళిపోయింది. నేను ఒంటరివాడిని అయ్యాను. నీకు చేసిన ద్రోహానికి దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు. 10 ఏళ్ళు నన్ను ప్రాణంగా ప్రేమించిన నిన్ను గొడ్రాలు అని రోడ్డు మీదకు గెంటేశాను. నీ కన్నీళ్లను చూసి నవ్వాను. కానీ విక్రమ్ నీ కన్నీళ్లను తుడిచి నీకు ఒక జీవితాన్నిచ్చాడు. మీ సంతోషం చూశాక నా పాపాలకు ఇక ప్రాయశ్చిత్తం లేదని అర్థమైంది. అందుకే నేను మీ మీద పెట్టిన కోర్టు కేసులన్నీ శాశ్వతంగా వెనక్కి తీసుకుంటున్నాను. ఇక జీవితంలో నా నుంచి కానీ నా తల్లి నుంచి కానీ మీకు ఎలాంటి ఇబ్బంది, లీగల్ నోటీసు రాదు. దీనికి సంబంధించిన లీగల్ అఫిడవిట్ కూడా ఈ లేఖతో పాటే పంపుతున్నాను. నువ్వు విక్రమ్తో 100 ఏళ్ళు సంతోషంగా ఉండు పాల్గొని. నీ బిడ్డను ఒక గొప్ప మనిషిగా పెంచు. నేను ఇక ఎప్పటికీ నీ నీడను కూడా తాకను. లేఖ రాస్తున్న ఆదిత్య కన్నీళ్లు ఆగడం లేదు. అతను ఆ కాగితాన్ని మడత పెట్టబోయాడు. కానీ అతని మనసులో ఏదో ఒక మూల ఒక తీరని కోరిక, ఒక ఆఖరి ఆశ అతన్ని ఆపింది. తను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు నిజమే, కానీ వెళ్ళే ముందు తన మనసులో ఉన్న ఒక మాటను నేరుగా కళ్ళల్లోకి చూసి చెప్పాలనిపించింది. అది ఒక పిచ్చి కోరిక కావచ్చు, అహంకారం కూడా కావచ్చు, కానీ దాన్ని ఆపుకోలేకపోయాడు. లేఖ ఆఖరిలో ఒక చిన్న పేరాగ్రాఫ్ రాశాడు. ఆ మధ్యాహ్నం ఆసుపత్రిలో పాల్గొని వార్డులోకి ఒక నర్స్ వచ్చింది. విక్రమ్ అప్పుడే బాబుకి పాలు తాగిస్తున్న పాల్గొని పక్కన కూర్చొని ఉన్నాడు. పాల్గొని గారు, మీకోసం రిసెప్షన్లో ఎవరో ఈ కవర్ ఇచ్చి వెళ్ళారు అని ఒక బ్రౌన్ కలర్ కవర్ను పాల్గొనికి అందించింది నర్స్. విక్రమ్ ఆ కవర్ తీసుకుని తెరిచాడు. అందులో కొన్ని లీగల్ డాక్యుమెంట్లు, ఒక ఉత్తరం ఉన్నాయి. విక్రమ్ ఆ లీగల్ డాక్యుమెంట్లను చదివి ఆశ్చర్యపోయాడు. పాల్గొని, ఆదిత్య మన మీద వేసిన ప్రతి సివిల్ కేసు, అపీల్స్ అన్నిటినీ పర్మనెంట్గా విత్డ్రా చేసుకున్నట్లు లీగల్ బాండ్ పంపించాడు. ఇక వాడి నుంచి మనకు ఎలాంటి సమస్య లేదు అన్నాడు సంతోషంగా. పాల్గొనికి ఒక పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించింది. కానీ ఆ కవర్లో ఉన్న ఉత్తరాన్ని విక్రమ్ ఆమె చేతికి ఇచ్చాడు. ఇది ఆదిత్య నీకు రాసిన లేఖ పాల్గొని, నువ్వే చదువు అన్నాడు విక్రమ్. పాల్గొని వణుకుతున్న చేతులతో ఆ లేఖను చదవడం ప్రారంభించింది. అందులో ఆదిత్య పశ్చాత్తాపం, అతను పడుతున్న వేదన, శృతి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయిన నిజం అన్నీ చదివి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. 10 ఏళ్ళు తను ప్రేమించినవాడు ఈరోజు ఇంతటి దీనస్థితికి పడిపోవడం చూసి పగ తీరిందన్న ఆనందం కంటే కర్మ ఎంత బలమైనదో అన్న ఆశ్చర్యం ఆమెలో కలిగింది. లేఖ చదువుకుంటూ వెళుతున్న పాల్గొని కళ్ళు ఆఖరి పేరాగ్రాఫ్ దగ్గర ఆగిపోయాయి. ఆమె ముఖం ఒక్కసారిగా కరుకుగా ఆందోళనగా మారింది. ఆఖరి లైన్లో ఆదిత్య ఇలా రాశాడు. కానీ పాల్గొని, నేను కోర్టు కేసులన్నీ వదిలేస్తున్నందుకు, నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నందుకు నీ నుంచి నేను ఒకే ఒక్క షరతు కోరుకుంటున్నాను. రేపు సాయంత్రం 5 గంటలకు మన పాత ఇంటి పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు నువ్వు ఒంటరిగా రావాలి. విక్రమ్తో కాదు, ఒంటరిగా. నేను నీతో ఆఖరిసారిగా కొన్ని మాటలు మాట్లాడాలి. 10 ఏళ్లుగా నేను చేసిన పాపాలకు నీ కళ్ళల్లోకి చూసి క్షమాపణ అడగాలి. నీ నోటి నుంచి నిన్ను క్షమించాను అన్న ఒక్క మాట వింటేనే నేను ఈ జన్మలో ప్రశాంతంగా చనిపోగలను. దయచేసి కాదనకు, ఇది నా ఆఖరి కోరిక. నువ్వు రాకపోతే నా పాపానికి విముక్తి లేదు. లేఖ చదవడం పూర్తి చేసిన పాల్గొనికి చేతులు వణుకుతున్నాయి. ఏముంది పాల్గొని అందులో అని అడిగాడు విక్రమ్. పాల్గొని ఆ కాగితాన్ని విక్రమ్ చేతికి ఇచ్చింది. విక్రమ్ ఆ షరతు చదవగానే అతని ముఖంలో నవ్వు మాయమై ఒక తీవ్రమైన ఆలోచన మొదలైంది.
ఆదిత్య నిజంగానే క్షమాపణ అడగాలని పిలుస్తున్నాడా, లేక దాని వెనక ఏదైనా కొత్త కుట్ర దాగి ఉందా? ఒక కన్న తల్లిగా, నిండు బాలింతగా ఉన్న పాల్గొని విక్రమ్ను కాదని ఒంటరిగా ఆదిత్యను కలవడానికి వెళుతుందా? విక్రమ్ దానికి ఒప్పుకుంటాడా? గతాన్ని శాశ్వతంగా పూడ్చిపెట్టడానికి ఆదిత్య వేసిన ఈ ఆఖరి షరతు పాల్గొని కొత్త జీవితంలో మళ్ళీ ఏ సంచలనానికి తెర తీయబోతుందన్న ఉత్కంఠం ఆ ఆసుపత్రి గదిలో అలుముకుంది. ఆసుపత్రి గదిలో ఆదిత్య పంపిన లేఖ చదివిన పాల్గొని చేతులు వణుకుతున్నాయి. ఆఖరి పేరాగ్రాఫ్లో ఆదిత్య పెట్టిన షరతు ఆమెను తీవ్రమైన గందరగోళానికి గురిచేసింది. ఒంటరిగా గుడి దగ్గరకు రావాలి, ఆఖరిసారిగా క్షమాపణ అడగాలి అన్న వాక్యాలు ఆమె మెదడులో పదే పదే మెదులుతున్నాయి. పాల్గొని ఆ లేఖను విక్రమ్ చేతికి ఇచ్చింది. విక్రమ్ ఆ లేఖను పూర్తిగా చదివాడు. అతని ముఖంలో ఎలాంటి ఆందోళన, కోపము లేదు. ఎంతో ప్రశాంతంగా ఆ కాగితాన్ని మడతపెట్టి టేబుల్ మీద ఉంచాడు. ఏంటి విక్రమ్? ఆదిత్య ఏంటి ఇలా అడుగుతున్నాడు? వాడి ఉద్దేశం ఏంటి? నన్ను ఒంటరిగా రమ్మంటున్నాడు. మళ్ళీ నా జీవితంలో ఏదైనా చిచ్చు పెట్టాలని చూస్తున్నాడా అని కంగారుగా అడిగింది పాల్గొని. విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. భయపడకు పాల్గొని, ఆదిత్య లేఖలో కోపం లేదు, కుట్ర లేదు. ఒక ఓడిపోయిన వాడి ఆర్తన మాత్రమే ఉంది. వాడు తన సర్వస్వం కోల్పోయాడు. ఇప్పుడు వాడికి కావాల్సింది నీ మీద పగ తీర్చుకోవడం కాదు, తన పాప భారం దించుకోవడం. అయినా నేను వెళ్ళను విక్రమ్. నాకు వాడి క్షమాపణ అవసరం లేదు. నా ప్రపంచం మీరు, మన పిల్లలు. నా పాత గాయాలను మళ్ళీ రేపుకోవడం నాకు ఇష్టం లేదు. నేను వాడి ముఖం చూడను అని కరాఖండిగా చెప్పింది పాల్గొని. విక్రమ్ చిరునవ్వు నవ్వాడు. పాల్గొని, ఒక గాయం పూర్తిగా మానాలంటే దాని మీద కట్టు కట్టడం మాత్రమే సరిపోదు. లోపల ఉన్న చీమును పూర్తిగా బయటకు తీసేయాలి. ఆదిత్య నీ గతం, ఆ గతం ఎప్పుడూ ఒక అపరాధ భావంతో, ఒక అసంపూర్తిగా మిగిలిపోకూడదు. వాడు క్షమాపణ అడగాలని తపించిపోతున్నాడు. నువ్వు వెళ్ళి వాడికి ఆ క్షమాపణ ఇచ్చేయి. అప్పుడే ఆ అధ్యాయం శాశ్వతంగా ముగిసిపోతుంది. నీ మనసుకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. పాల్గొని ఆశ్చర్యంగా విక్రమ్ కళ్ళల్లోకి చూసింది. మీకు నా మీద అనుమానం రావడం లేదా విక్రమ్? నా మాజీ భర్తను ఒంటరిగా కలవడానికి వెళ్తుంటే నేను వాడి మాటలకు కరిగిపోయి మళ్ళీ వాడి దగ్గరకు వెళ్ళిపోతానేమో అన్న భయం మీకు లేదా? విక్రమ్ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. నా శ్వాస ఆగిపోతుందేమో అన్న భయం నాకు ఉంది, కానీ నా పాల్గొని నన్ను వదిలిపెడుతుందన్న భయం నాకు కలలో కూడా రాదు. నీ మీద నాకున్న నమ్మకం నా ప్రాణం కన్నా గొప్పది. నువ్వు వెళ్ళిరా. ఈ ఆఖరి అడుగుతో నీ గతాన్ని శాశ్వతంగా అక్కడే పూడ్చిపెట్టి మన భవిష్యత్తు వైపు నడిచిరా అని భరోసా ఇచ్చాడు విక్రమ్. విక్రమ్ చూపించిన ఆ అనంతమైన నమ్మకం, అతని పరిపక్వత చూసి పాల్గొని గుండె ఉప్పొంగిపోయింది. ఇలాంటి దేవుళ్లాంటి భర్త దొరకడం నా అదృష్టం. విక్రమ్ నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేయను. ఆదిత్యకు నా నిర్ణయం ఏంటో స్పష్టంగా చెప్పి వస్తాను అని మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. 15 రోజులు గడిచాయి. పాల్గొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. పండంటి మగబిడ్డ, కూతురు నీలు, భర్త విక్రమ్. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. బాలింతగా ఉన్న పాల్గొని కొద్దిగా కోలుకుంది. బిడ్డను, నీలును విక్రమ్ బాధ్యతలో ఉంచి తన గతాన్ని శాశ్వతంగా తుడిచివేయడానికి ఆదిత్యను కలవడానికి బయలుదేరింది. సాయంత్రం 5 గంటలు. పాల్గొని ఒక సాధారణ కాటన్ చీర కట్టుకొని ఒక ఆటోలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు చేరుకుంది. ఆ గుడిని చూడగానే ఆమె మనసులో ఎన్నో పాత జ్ఞాపకాలు సుడులు తిరిగాయి. 10 ఏళ్ల పాటు ఆదిత్య ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం, శనివారం ఆమె ఇదే గుడికి వచ్చేది. స్వామి, నాకు ఒక బిడ్డను ఇవ్వు. నా భర్త, నా అత్తగారు నన్ను గొడ్రాలు అని ఏడిపిస్తున్నారు. వాళ్ళ సూటిపోటి మాటలు నేను భరించలేకపోతున్నాను. నాకు ఎలాగైనా మాతృత్వాన్ని ప్రసాదించు అని గర్భగుడి ముందు ఎన్ని వందల లీటర్ల కన్నీళ్లు కార్చిందో ఆమెకే లెక్కలేదు. అలాంటి గుడి మెట్ల మీద ఈరోజు ఆమె ఒక పరిపూర్ణమైన మాతృమూర్తిగా, 2 బిడ్డల తల్లిగా, ఆత్మగౌరవం ఉన్న ఒక స్త్రీగా సగర్వంగా అడుగుపెట్టింది. 10 ఏళ్ల క్రితం ఉన్న ఆ భయం, ఆత్మన్యూనత భావం ఇప్పుడు ఆమెలో కించిత్ కూడా లేవు. గుడి ఆవరణలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద
ఆదిత్య నిలబడి ఉన్నాడు. అతని ముఖం చూడగానే ఎవరికైనా జాలి కలగక మానదు. ఒకప్పుడు ఖరీదైన సూట్లు వేసుకుని దర్జాగా తిరిగిన ఆదిత్య ఇప్పుడు నలిగిపోయిన షర్ట్, 2 వారాలుగా గడ్డం చేసుకొని ముఖం పాలిపోయిన కళ్ళతో ఒక ఓడిపోయిన సైనికుడిలా ఉన్నాడు. అతని కళ్ళు గుడి గుమ్మం వైపే ఆశగా చూస్తున్నాయి. పాల్గొని వస్తుందో రాదో అన్న భయం ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పాల్గొని చూడగానే ఆదిత్య కళ్ళల్లో ఒక మెరుపు, ఆ వెంటనే ఒక అంతులేని ఆవేదన కలగలిసి కనిపించాయి. ఆమె అడుగులో ఉన్న ఆత్మవిశ్వాసం, ముఖంలో ఉన్న ఆ ప్రశాంతత అతన్ని అబ్బురపరిచాయి. తన పక్కన ఉన్నప్పుడు ఎప్పుడూ భయంతో వణికిపోయే పాల్గొని ఇప్పుడు ఒక మహారాణిలా కనిపిస్తుంది. పాల్గొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆదిత్య ఎదురుగా నిలబడింది. ఇద్దరి మధ్య కొద్ది క్షణాల పాటు భయంకరమైన నిశ్శబ్దం. గాలికి రాలుతున్న రావి చెట్టు ఆకుల శబ్దం తప్ప అక్కడ మరే శబ్దమూ లేదు. ఆదిత్య ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాడు. గొంతు సవరించుకొని వణుకుతున్న స్వరంతో మాట్లాడడం ప్రారంభించాడు. నువ్వొస్తావని నేను అనుకోలేదు పాల్గొని. థ్యాంక్ యూ. నా పిచ్చి కోరికను మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. పాల్గొని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎంతో స్థిరమైన గొంతుతో బదులిచ్చింది. నేను వచ్చింది నీ మీద ప్రేమతోనో జాలితోనో కాదు ఆదిత్య. విక్రమ్ నన్ను వెళ్ళమన్నాడు. నా భర్తకు నా మీద ఉన్న నమ్మకాన్ని గౌరవించడానికి, నా గతాన్ని శాశ్వతంగా ఇక్కడే వదిలేసి వెళ్ళడానికి వచ్చాను. చెప్పు, ఏం మాట్లాడాలి? ఆ మాటల్లో ఉన్న కాఠిన్యం ఆదిత్య గుండెను కోసేసింది. నా భర్త అని ఆమె విక్రమ్ను సంబోధించిన తీరు అతనికి తన ఓటమిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసింది. ఆదిత్య తల దించుకున్నాడు. కళ్ళ నుంచి కన్నీళ్లు రాలడం మొదలయ్యాయి. పాల్గొని, నేను ఒక కిరాతకుడిని. దేవుళ్లాంటి నిన్ను మోసం చేసి నా స్వార్థం కోసం రోడ్డు మీదకు గెంటేశాను. పిల్లలు పుట్టకపోవడానికి కారణం నా లోపమే అని తెలిసినా కూడా ఆ నిందను నీ మీద వేసి 10 ఏళ్లు నిన్ను మానసికంగా చంపేశాను. నా అహంకారం, మా అమ్మ మాటలు విని నేను కళ్ళు మూసుకుపోయాను. కానీ కర్మ నన్ను వదలలేదు పాల్గొని. ఆదిత్య తన 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. శృతి నన్ను వదిలేసి వెళ్ళింది. నా సొంత బిడ్డ, నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురుని కూడా కోర్టు ద్వారా లాక్కొని వెళ్ళిపోయింది. నాకంటూ ఎవ్వరూ లేరు ఇప్పుడు. నా ఇల్లు ఒక శ్మశానంలా మారిపోయింది. నా బతుకు ఒక నరకమైంది. ఆసుపత్రిలో నిన్ను, విక్రమ్ను చూసినప్పుడు నాకు అర్థమైంది. నేను వదులుకున్నది ఒక భార్యను కాదు, నా జీవితంలోని స్వర్గాన్ని అని. పాల్గొని ఏమీ మాట్లాడలేదు. అతని కన్నీళ్లను చూస్తూ మౌనంగా నిలబడింది. ఒకప్పుడు ఆదిత్య ఏడిస్తే తట్టుకోలేని ఆమె మనసు ఇప్పుడు ఎలాంటి చలనం లేకుండా ఒక శిలలా మారిపోయింది. నన్ను క్షమించు పాల్గొని, ప్లీజ్ నన్ను క్షమించు. నేను నీకు చేసిన అన్యాయానికి ఈ జన్మలో ప్రాయశ్చిత్తం లేదు. కానీ నీ నోటి నుంచి క్షమించాను అన్న మాట వింటేనే నా పాప భారం తగ్గుతుంది. నేను కోర్టు కేసులన్నీ వెనక్కి తీసుకున్నాను. దయచేసి నా మీద కోపం వదిలేయ్ అంటూ ఆదిత్య 2 చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా ప్రాధేయపడ్డాడు. పాల్గొని ఆదిత్యను అలాగే చూస్తూ ఉండిపోయింది. అతని కన్నీళ్లలో నిజమైన పశ్చాత్తాపం ఉందని ఆమెకు అర్థమైంది. అహంకారంతో విర్రవీగిన ఒక మగాడు కర్మదెబ్బకు ఎలా నేలమట్టం అయ్యాడో ఆమె కళ్ళారా చూస్తుంది. ఆమె నెమ్మదిగా గాలి పీల్చుకుంది. ఆదిత్య కళ్ళలోకి మరింత సూటిగా చూస్తూ మాట్లాడడం ప్రారంభించింది. ఆమె గొంతులో ఎక్కడా తడబాటు లేదు, కోపము లేదు. కేవలం ఒక స్పష్టమైన నిజం మాత్రమే ఉంది. ఆదిత్య, నువ్వు నన్ను ఇంట్లో నుంచి గెంటేసిన రాత్రి నేను కుమిలి కుమిలి ఏడ్చాను. నీ మీద పగతో రగిలిపోయాను. దేవుడా, వీడిని సర్వనాశనం చెయ్యి అని శపించాను. కానీ విక్రమ్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే నీ మీద పగ పెంచుకోవడం కూడా ఒక రకమైన బానిసత్వమే అని. పగ ఉన్నంతకాలం నువ్వు నా మనసులో ఏదో ఒక రూపంలో బతికే ఉంటావు. నా మనసులో నీకు అంతటి స్థానం ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఆదిత్య ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. పాల్గొని మరింత గంభీరంగా అంది. అందుకే నేను నిన్ను క్షమించాను ఆదిత్య. మనస్ఫూర్తిగా నిన్ను క్షమిస్తున్నాను. నీ పాపాలను, నీ తప్పులను అన్నీ నేను మర్చిపోయాను. క్షమించాను అన్న ఆ మాట వినగానే ఆదిత్య కళ్ళల్లో ఒక ఆశావహమైన మెరుపు కనిపించింది. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. బహుశా ఆమె తనను మళ్ళీ అంగీకరిస్తుందా?
10 ఏళ్ల బంధం మళ్ళీ చిగురుస్తుందా అన్న ఒక గుడ్డి ఆశ అతనిలో తలెత్తింది. కానీ మరుక్షణమే పాల్గొని నోటి నుంచి వచ్చిన మాటలు ఆదిత్య ఆశల భవనాన్ని పేక మేడలా కూల్చేశాయి. ఆ మాటలు ఒక పదునైన కత్తిలా నేరుగా ఆదిత్య గుండెల్లోకి దూసుకుపోయాయి. కానీ ఆదిత్య, నా జీవితం ముందుకు వెళ్ళిపోయింది. పాల్గొని ఆ మాట చెబుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఒక అద్భుతమైన కాంతి వెలిగింది. క్షమించడం అంటే మళ్ళీ దగ్గరకు రావడం కాదు ఆదిత్య. నా భవిష్యత్తు కోసం గతాన్ని వదిలేయడం. నువ్వు నన్ను ఒక వస్తువులా వదిలేస్తే విక్రమ్ నన్ను ఒక దేవతలా అక్కున చేర్చుకున్నాడు. నా గొడ్రాలు అన్న మచ్చను తుడిచి నాకు మాతృత్వాన్నిచ్చాడు. నేను ఏడ్చినప్పుడు విక్రమ్ నాతో కలిసి ఏడ్చాడు. నేను నవ్వినప్పుడు నాకంటే ఎక్కువగా సంతోషించాడు. నిజమైన ప్రేమేంటో నాకు విక్రమ్ నేర్పించాడు. నువ్వు నా యవ్వనాన్ని, నా 10 ఏళ్ల కాలాన్ని లాక్కున్నావు ఆదిత్య. కానీ విక్రమ్ నాకు మిగిలిన 100 ఏళ్ల జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నా ప్రాణం, నా సర్వస్వం నా భర్త విక్రమ్, నా పిల్లలు. ఈ ప్రపంచంలో నా స్థానం నా భర్త గుండెల్లో మాత్రమే. అక్కడ ఇంకెవ్వరికీ ఏ గడిచిన కాలానికి చోటు లేదు. నీ తప్పు తెలుసుకున్నావు, సంతోషం. నీ పాపాలకు కర్మశిక్ష వేసింది, అది నీ తలరాత. కానీ నా జీవితం అనే పుస్తకంలో నీ అధ్యాయం శాశ్వతంగా ముగిసిపోయింది. మళ్ళీ ఎప్పుడు నా కళ్ళెదుట పడకు. గుడ్ బై ఆదిత్య. ఆ మాటలు వినగానే ఆదిత్య గుండె పగిలి ముక్కలైపోయింది. ప్రతి మాట అతని ఆత్మను కోసేస్తుంది. పాల్గొని ఇక ఎప్పటికీ తన దరి చేరదని, ఆమె మనసులో తను ఒక బూడిదలా మారిపోయానని అతనికి పూర్తి స్పష్టత వచ్చింది. నా జీవితం ముందుకు వెళ్ళిపోయింది అన్న ఆమె మాట అతని అహంకారం మీద కొట్టిన ఆఖరి చావు దెబ్బ. నిస్సహాయంగా ప్రాణం లేని శవంలా అక్కడే నిలబడిపోయాడు ఆదిత్య. పాల్గొని అతనికి ఆఖరిసారిగా నమస్కారం చేసి వెనుతిరిగి నడవడానికి సిద్ధమైంది. ఆమె మనసు ఇప్పుడు ఎంత తేలికగా ఉందంటే గాలిలో ఎగురుతున్న ఒక స్వేచ్ఛ విహంగంగా ఆమెకు అనిపిస్తుంది. 10 ఏళ్ల బానిసత్వపు సంకెళ్ళు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయి. పాల్గొని వెనక్కి తిరిగి ఒక అడుగు వేసిందో లేదో హఠాత్తుగా వెనక నుంచి ఒక వణుకుతున్న గొంతు ఆర్తనాదంలా వినిపించింది. పాల్గొని, ఆగు తల్లి, వెళ్ళిపోకు. ఆ గొంతు వినగానే పాల్గొని ఉలిక్కిపడి ఆగిపోయింది. ఆదిత్య కూడా ఆశ్చర్యంతో ఆ గొంతు వచ్చిన వైపు తల తిప్పి చూశాడు. గుడి ప్రాంగణంలో ఉన్న స్తంభాల చాటు నుంచి ఒక వృద్ధురాలు ఏడ్చుకుంటూ వణుకుతున్న అడుగులతో ముందుకు వస్తుంది. ఆమెను చూడగానే పాల్గొని కళ్ళు నమ్మశక్యం కాని ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆదిత్యకు నోట మాట రాలేదు. అక్కడకు వచ్చింది మరెవరో కాదు, ఆదిత్య తల్లి కనకదుర్గ. ఒకప్పుడు మేడ నిండా బంగారు నగలు, ఖరీదైన పట్టుచీరలు కట్టుకొని, ఏమే గొడ్రాలా, మా ఇంటికి వారసుడిని ఎప్పుడు ఇస్తున్నావే అంటూ కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ అహంకారంతో విర్రవీగిన కనకదుర్గ ఈరోజు ఒక మామూలు కాటన్ చీర కట్టుకొని, జుట్టు చెరిగిపోయి, ముఖంలో నెత్తురు చుక్క లేకుండా ఒక అనాథల భిక్షగత్తెలా కనిపిస్తోంది. అసలు ఆమె అక్కడికి ఎలా వచ్చింది? ఆదిత్య ఇంట్లో లేకపోవడం, అతను ఎప్పుడు బాధతో ఉండడం గమనించిన ఆమె ఈరోజు అతన్ని వెంబడించి గుడి దగ్గరకు వచ్చింది. చాటుగా నిలబడి ఆదిత్య పాల్గొనిల మధ్య జరిగిన సంభాషణ మొత్తం వింది. పాల్గొని నా జీవితం ముందుకు వెళ్ళిపోయింది అని చెప్పిన మాటలు ఆమె చెవుల్లో కూడా పడ్డాయి. తన కొడుకు జీవితం సర్వనాశనం అవ్వడానికి ప్రధాన కారణం తానేనని కనకదుర్గకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. వారసుడు అన్న పిచ్చితో కొడుకును రెచ్చగొట్టి బంగారు లాంటి కోడలిని బయటకు గెంటేలా చేసింది తనే. ఇప్పుడు ఆ వారసుడు లేడు, రెండో కోడలు లేదు, కొడుకు ముఖంలో నవ్వు లేదు. తన వంశం తన కళ్ళ ముందే నాశనమైపోవడం చూసి ఆ తల్లి గుండె ఆగిపోయింది. కనకదుర్గ ఏడ్చుకుంటూ పాల్గొని దగ్గరకు వచ్చింది. అత్తయ్య అని అప్రయత్నంగా పాల్గొని నోటి నుంచి మాట వచ్చింది. కనకదుర్గ 2 చేతులు జోడించి పాల్గొని ముందు నిలబడింది. కళ్ళ నుంచి జలజల కన్నీళ్లు రాలుతున్నాయి. నన్ను అత్తయ్య అని పిలవకు తల్లి. నేను ఆ పిలుపుకి అర్హురాలిని కాదు. నేను ఒక రాక్షసిని. నీ యవ్వనాన్ని, నీ సంతోషాన్ని నా చేతులతో నేనే చిదిమేశాను. వారసుడు కావాలన్న స్వార్థంతో నిన్ను చిత్రహింసలు పెట్టాను. దేవుడు నాకు కరెక్ట్గా శిక్ష వేశాడు తల్లి. నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేశాను. ఇప్పుడు వాడు ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను.
మా జీవితాలు చీకటైపోయాయి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. పాల్గొని ఏమీ మాట్లాడలేకపోయింది. అహంకారానికి మారుపేరుగా ఉన్న ఆవిడ ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం ఆమె ఎప్పుడూ ఊహించలేదు. సరిగ్గా అప్పుడే ఎవ్వరూ ఊహించని, గుండెల్ని స్తంభింపజేసే ఒక దృశ్యం అక్కడ చోటు చేసుకుంది. కనకదుర్గ అకస్మాత్తుగా ఎవ్వరూ ఊహించని విధంగా పాల్గొని పాదాల ముందు మోకారిల్లింది. అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? లేవండి అంటూ పాల్గొని కంగారుగా వెనక్కి తగ్గింది. ఆదిత్య కూడా అమ్మా అంటూ ముందుకు పరిగెత్తబోయాడు. కాని కనకదుర్గ తన 2 చేతులతో పాల్గొని పాదాలను గట్టిగా పట్టుకుంది. తన తలను పాల్గొని కాళ్ళ మీద పెట్టి నేల మీద సాష్టాంగ నమస్కారం చేసింది. నేను తప్పు చేశాను, మహాపాపం చేశాను. దయచేసి నన్ను క్షమించు పాల్గొని. నీ ఉసురు మమ్మల్ని దహించి వేస్తుంది తల్లి. నా కొడుకు జీవితం బిచ్చగాడి కన్నా హీనంగా మారింది. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు అంటూ గట్టిగా గుండెలు బాదుకుంటూ రోదిస్తూ పాల్గొని కాళ్ళ మీద పడి వేడుకుంటుంది కనకదుర్గ. గుడి ఆవరణ మొత్తం నిశ్శబ్దమైపోయింది. గర్భగుడిలో ఉన్న పూజారి, చుట్టుపక్కల ఉన్న కొద్దిమంది భక్తులు ఆ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. ఆదిత్య అక్కడే కన్నీళ్లతో స్తంభించిపోయాడు. తన కన్న తల్లి అహంకారంతో ఏనాడు ఎవ్వరి ముందు తల వంచని మనిషి ఈరోజు తన పాపాలకు ప్రాయశ్చిత్తంగా మాజీ కోడలి కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే కర్మ సిద్ధాంతం ఎంత బలీయమైనదో అతనికి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. పాల్గొని ఆశ్చర్యంతో దిగ్బంధితో శిలలా నిలబడిపోయింది. ఒకప్పుడు ఇదే కనకదుర్గ కాళ్ళ మీద పడి నన్ను గెంటేయండి అత్తయ్య, నేను అనాథను అని తను ఏడిస్తే ఆమె కాలుతో తన్ని బయటకు నెట్టేసింది. ఈరోజు అదే కనకదుర్గ తన పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. కాలం ఆడిన ఈ నాటకానికి, విధి రాసిన ఈ తీర్పుకి పాల్గొనికి నోట మాట రాలేదు. అక్కడ ఉన్న వారంతా కళ్ళార్పకుండా ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. గాలి ఆగిపోయినట్లుగా, సమయం స్తంభించిపోయినట్లుగా ఆ గుడి ప్రాంగణంలో ఒక భయంకరమైన, పవిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది. అహంకారం నెలకొరిగిన ఆ క్షణం, కర్మ తన లెక్కను పూర్తి చేసిన ఆ క్షణం అందరినీ మూగబోయేలా చేసింది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.